రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో పాలకులను నియమించాలనుకోవడంపై గట్కేసర్ ఎస్ఎఫ్సిఎస్ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. నామినేటెడ్ పద్ధతిలో వచ్చేవారు రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని, రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండరని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికైన చైర్మన్ లేదా డైరెక్టర్లు అయితే స్థానికంగా ఉండి సలహాలు, సూచనలు అందిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతు బంధు రాకపోవడం, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఎరువుల పంపిణీ కోసం తీసుకొచ్చిన కొత్త యాప్ వల్ల ప్రయోజనం లేదని, ఎరువుల దుకాణాల ముందు రైతులు చెప్పులు, దుప్పట్లు వేసి పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాదుడే లేడని వాపోయారు. ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని గట్కేసర్ రైతులు విజ్ఞప్తి చేశారు. సహకార వ్యవస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారకూడదని వారు స్పష్టం చేశారు. నువ్వు ఇటు రాదు కదా, అక్కడ చూసుకొని వస్తావా? చైర్మన్ రామిరెడ్డికి ఆకారం ఎక్కడ లేదు.